సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఏసీపీ దైవప్రసాద్ ఇచ్చిన రిపోర్ట్ని సమీక్షించి ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కేసులో టెక్నికల్ ఆధారాలు, పోలీసుల స్టేట్మెంట్స్ సిట్కు నివేదిక రూపంలో అందించారు. కేసుపై తదుపరి చేపట్టాల్సిన విచారణ వివరాలపై సిట్ సభ్యులతో సమీక్షించారు. మొదట సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. అతడి మేనమామ నవరంగ్ని 2 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. నవరంగ్ చేసిన ఆరోపణలపై ప్రశ్నించారు. అలాగే సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేశారు. సాయికృష్ణ లాస్ట్ కాల్ ఎప్పుడు చేశారని అడిగారు. చుట్టుపక్కల వాళ్లతో, బంధువులతో, స్నేహితులతో అతడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందని ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్కి ఇచ్చామని చెప్పారు సాయికృష్ణ. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబు సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తామంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమో క్రిమినల్ అంటున్నారని ఏంది వైఖరి అని ప్రశ్నించారు అంబటి. ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఒకవైపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు ధర్మం చేస్తాం, న్యాయం చేస్తాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో అర్ధంతరంగా మీటింగ్ పెట్టేసి సాయికృష్ణ క్రిమినల్ చచ్చిపోతే రక్షించాలా? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. నాకు అర్థం కాల. ఒక ఇంజిన్ ఏమో సాయికృష్ణ తల్లి గారిని సేఫ్ చేయాలి, రక్షించాలి, ఆమెకు న్యాయం చేయాలని చెబుతాడు ముఖ్యమంత్రి గారు. ఈయనేమో ఆయన క్రిమినల్, ఆ క్రిమినల్ చేస్తే నేనే ఆ బాధ్యుడిని అని అంటాడు. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చివరికి ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. నేరం చేశారు. ఈ నేరానికి బాధ్యత వహించవలసింది ఈ ప్రభుత్వం. విజయవాడ పోలీస్ స్టేషన్లో చట్టాలు అమలు కాకోకుండా అతి దారుణంగా వ్యక్తుల్ని భక్షించేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న కొన్ని డిమాండ్స్ కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నాం. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎవరు, వారి పేర్లు ఏంటి బయట పెట్టాలి పోలీసు వారు. కమిషనర్ గారిని బయట పెట్టాలి. నేను ఇంకోటి మనవి చేస్తున్నా, కమిషనర్ అనే వ్యక్తి విధుల్లో ఉండగా న్యాయం జరగదు. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి. ఆయన ప్రోద్బలంతోనే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చిందనేటువంటి అనుమానాలు మాకున్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ని విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. పోలీసులు చాలా చిత్తశుద్ధిగా చేస్తున్నారు అనుకున్నాం కాసేపు. ఎందుకు అరెస్ట్ చేయలేదండి సిఐ నాగరాజన్ టిల్నవ్? 19వ తారీఖున మీరు రిజిస్టర్ చేశారు. ఎక్కడ లేడా, అందుబాటులో లేడా, ఆ ఫారెన్ వెళ్ళిపోయాడా? మీ పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతున్నాడుగా, మీకు తెలుసుగా ఎక్కడున్నా. ఆయన అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేసి విచారిస్తే టోటల్ వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అయితే భయం, ఆయన అరెస్ట్ చేస్తేనో విచారిస్తేనో పెద్ద పెద్ద వారి పేర్లన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారా లేదా? చెప్పండి నాకు సమాధానం. ఇంకో ఫార్స్, అసలు ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, మనుషులు చంపితే చంపొచ్చు, కానీ గంధయాలను పట్టుకున్నాడు. ఆడపిల్లల్ని దౌర్జన్యం చేస్తే వాళ్ళు పట్టుకున్నాడు, అతను అరెస్ట్ చేయడానికి లేదు. మనుషులు చంపినా సరే అని ఒక బ్యాచ్ బయలుదేరింది. అప్పుడే అంటే వాళ్ళకి స్కోప్ ఇస్తున్నారు. మీరే నాటకం ఆడుతున్నారు. పోలీసులే నాటకం ఆడేటటువంటి పరిస్థితికి వచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది అన్యాయం, ఇది ప్రమాదం, ఇది సమాజానికి ప్రమాదకరమైనటువంటి సంఘటన. తక్షణమే మీరు అతను అరెస్ట్ చేయాలి. ఈ నేరం చేసింది ఎవరు? పోలీసులు. కానిస్టేబుల్ చేశాడా, సిఐ చేశాడా, కమిషనర్ చేశాడా, టాస్క్ ఫోర్స్ చేసిందా, లేకపోతే డీజీపీ చేశాడా? ఎవరు చేసినా కూడా పోలీసులే కదా ఈ నేరం చేసింది. అతి ఘోరమైన నేరాన్ని పోలీసులు నేరం చేస్తే పోలీసులు విచారిస్తున్నారు. విన్నారా? పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారించేటటువంటి ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం.
ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేయవలసింది సిబిఐ కానీ లేదా అంతకన్నా ఉన్నతమైనటువంటి ఏదైనా సంస్థ ఉంటే ఆ సంస్థ కానీ ఎన్ఐఏ కానీ చెయ్యాలి అనేది మా డిమాండ్. దీన్ని తప్పే ఉంది.